ఎస్, మనం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్నాము. మనతో పాటుగా ఇక్కడ మనం ముందుగా అందరికి చెప్పాల్సిన విషయం ఏంటంటే రామగుండం మున్సిపల్ ప్రజలందరికీ చెప్పాల్సిన విషయం ఏంటంటే మనందరికీ తెలిసిన వ్యక్తి మరి విద్యావేత్త. అదే విధంగా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఈ యొక్క కాలేజీ పేరు కనుక చెప్తే తెలియని వాళ్ళు లేరనే చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రస్తుతం రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న ఏకైక ఉత్తమ జూనియర్ కళాశాల కృష్ణవేణి వికాస్ జూనియర్ కాలేజ్ అనే చెప్పుకోవచ్చు. మరి ఉన్నత విద్యలను తీర్చిదిద్దడానికి, బంగారు భవిష్యత్తును అందించడానికి మన యొక్క గోదావరిఖని పట్టణంలో మిగిలి ఉన్న ఏకైక జూనియర్ కాలేజ్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే నేను కూడా పారిశ్రామిక ప్రాంతంలో చదువుకున్న వ్యక్తిగానే చెప్తున్నాను. మరి ముందుగా ఇక్కడ రవికుమార్ సార్ మన ఛానల్తో పాటుగా కూడా కొన్ని సందర్భాలలో అవార్డు గ్రహీత కూడా తీసుకోవడం జరిగింది. మనం గతంలో మంచిర్యాల నుండి మన ఛానల్కి అవార్డు వచ్చింది. ఆ యొక్క అవార్డు సందర్భంలో కూడా ఇదే రవికుమార్ సార్ కృష్ణవేణి జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ అండ్ డైరెక్టర్ గారు అవార్డు అందుకున్నారు. ప్రస్తుతం గత 2 రోజుల క్రితం హైదరాబాద్ HSC యూనివర్సిటీ నుంచి సార్కి గౌరవ డాక్టరేట్ రావడము మన ఛానల్ ద్వారా మరి గోదావరిఖని పట్టణ ప్రజలందరికీ శుభ పరిణామంగానే చెప్పుకోవాలి. ఎందుకంటే మన యొక్క ప్రాంతంలో ఉన్నా కూడా విద్యావంతులను, విద్యావేత్తలను మరి ప్రభుత్వాలు గుర్తిస్తున్నాయని చెప్పుకోవాలి, యూనివర్సిటీలు గుర్తిస్తున్నాయని కూడా చెప్పుకోవాలి. ఒకసారి వారితో మాట్లాడదాం. గౌరవ డాక్టరేట్ రావడం ఎలా ఉంది, అసలు ఏంటి, ఎందుకు మీకు ఈ యొక్క గౌరవ డాక్టరేట్ ఇవ్వడం జరిగింది, మరి అదే విధంగా మీరు ఎలాంటి సేవలను విద్యార్థులకు అందిస్తున్నారు, మీ కాలేజీలో ఎలాంటి విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారో కూడా తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ చెప్పండి సార్, మీకు HSC యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ రావడం జరిగింది, ఎట్లా ఉంది మీ ఫీలింగ్ చెప్పండి. ఇది వాస్తవంగా నేను ఊహించింది కాదండి. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే వారు మా సేవలను గుర్తించి ఇంత దూరం వచ్చి స్టేట్లు దాటి వచ్చి మాకు డాక్టరేట్ అనేది ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. నేను చేసిన సేవలు, నేను ఈ గడ్డ మీదే పుట్టి పెరిగాను. 1992 వరకు నా విద్యాభ్యాసము సింగరేణి సెక్టర్ 1 స్కూల్లో జరిగింది. ఆ తర్వాత ఇంటర్మీడియట్కు హుజురాబాద్కు వెళ్ళడం జరిగింది. డిగ్రీ, PG అన్నీ ఇక్కడే చేశాను. నేను MA, B.Ed, MBA నా క్వాలిఫికేషన్ వచ్చేసి. నేను ఈ ఏరియాలో పేరం కనకయ్య గారి వద్ద 1997లో ఒక క్లర్క్గా జాయిన్ అయ్యాను ఇదే కాలేజీలో. అప్పుడు ఈ కాలేజీ పేరు సిస్ కాలేజ్ ఉండే అండి. అప్పటి నుంచి నేను అంటే ఇక్కడి విద్యార్థుల కష్టాలు అన్నీ నేను స్వయంగా చూసిన వాడిని. ఒక క్లర్క్గా ఉన్నప్పుడు వాళ్ళు కట్టే ఫీజులు కానీ ప్రతిదీ నేను నా కళ్ళారా నా స్వయంగా చూశాను. కాబట్టి నేను కూడా ఏదో సాధించాలి, ఏదో చేయాలి, ఈ దేశం కోసం, ఈ ప్రజల కోసం, మన ఊరి ప్రజల కోసం ఏదో చేయాలనే ఉద్దేశంతో ఎప్పుడూ పరితపిస్తూ ఉండేవాడిని. అనుకోకుండా 2013లో పేరం కనకయ్య గారు అదే కళాశాలను నేను తీసుకోవడం జరిగింది. తీసుకొని చాలామంది పేద విద్యార్థులకు ఇప్పటికీ 11 సంవత్సరాలుగా విద్యను అందిస్తూ ఉన్నాము. ఒక విద్యను అందించడమే కాదు, మేము స్టేట్ ర్యాంక్స్ తీసుకొస్తున్నాము. చూడొచ్చు మీరు, 467 మార్కులు స్టేట్ ఫస్ట్ రిజల్ట్స్ కూడా తీసుకొచ్చాము. అలాగే ఎంతోమంది విద్యార్థులు మా కళాశాలలో చదివిన వారు ఇప్పుడు గాంధీ మెడికల్ కాలేజీలో కావచ్చు, ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, లాయర్లుగా, ప్రెస్ జర్నలిస్టులుగా చాలామంది ఇప్పటికీ వారి సేవలు అందిస్తున్నారు. ఇది మాకు చాలా ఆనందంగా ఉంది. అంతేకాకుండా మేము అంటే నేను చేస్తున్న సేవలు మా కాలేజీ నుంచి కావచ్చు, ఏం చేస్తున్నామంటే మా విద్యార్థుల్లో ఎవరైనా పేద విద్యార్థులు ఉంటే వారికి ఆర్థిక సహాయం కూడా మేము అందిస్తున్నాం. వారి పై చదువుల కొరకు కూడా మేము సహాయం చేసిన విషయాలు ఉన్నాయి ఆల్రెడీ. అంతేకాకుండా బయట ఎవరైనా పేదవారు ఉండి డయాలసిస్ పేషెంట్స్ కానీ ఇలా ఉన్న వారికి మేము రైస్ డొనేట్ చేయడము, ఇలాంటి చాలా కార్యక్రమాలు చేస్తున్నానండి. మన రీసెంట్గా కూడా ఒక అమ్మాయికి రైస్ డొనేట్ చేశాము. అంతేకాకుండా నేను ఇంకొకటి సెక్యూరిటీ ఏజెన్సీ ద్వారా ఇప్పుడు ఒక 250 మందికి ఉపాధి కల్పించాము. మనం సింగరేణిలో కావచ్చు, హైదరాబాద్లోని వివిధ కార్పొరేట్ సంస్థల్లో, షాపింగ్ మాల్స్లో, ఇలా డిఫరెంట్ హాస్పిటల్స్లో అన్నిట్లలో మనం ఉపాధి కూడా కల్పించాలని మన ఓన్లీ గోదావరిఖని ఏరియా ప్రాంతవాసులకు మాత్రమే తీసుకొని మన నిరుద్యోగులని మేము మంచి ఉత్తీర్ణులుగా చేసి వారికి ఏదో ఒక ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో వారికి ఉపాధి కల్పించడం జరుగుతుంది. అంతేకాకుండా నేను అయ్యప్ప సేవలో 19 సంవత్సరములుగా ఉన్నాను. ఎంతోమందిని సన్మార్గంలో నడిపించాలనే ఉద్దేశంతో అయ్యప్ప మాల్లో కూడా చాలామంది స్వాములను, భక్తులను మేము సన్మార్గంలో నడిపించే విధంగా మా ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాము. మీరు అనుకున్నారా పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న విద్యావేత్తలకు ఇలాంటి గౌరవం అందుతుందని ఎప్పుడైనా అనుకున్నారా? అసలు ఇది ఊహించింది కూడా కాదండి. అసలు మా ఆలోచన కూడా లేదు. అంటే మాకు ఇది వస్తుంది అనే విషయం మాకు తెలియదు. రీసెంట్గా మేము JCI మంచిర్యాల వారి ద్వారా విద్యారత్న అవార్డు తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత
అసలు ఈ అవార్డుకు మేము ఎన్నికైతాము అనే ఊహ కూడా లేదు. అది తలుచుకుంటేనే అసలు మాకు ఫోన్ వచ్చింది, మీరు ఇట్లా డాక్టరేట్కు సెలెక్ట్ అయ్యారండి అని ఫోన్ వచ్చినప్పుడు మా ఆనందానికి అవధులు లేవు. చాలా ఆనందంగా ఉందండి. ఈ ప్రాంత వాసులకు ప్రత్యేకంగా మేము కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. ఎస్, థ్యాంక్ యూ. ఇంకా వీళ్ళ యొక్క అధ్యాపకులు ఉన్నారు, ఒకసారి వారితో కూడా మాట్లాడడం. చెప్పండి సార్, ఎట్లా ఉంది మీ సార్కి ఇలాంటి గౌరవం రావడం? చాలా 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 సంతోషకరంగా ఉన్నది సార్. వాస్తవంగా డాక్టరేట్ రావడం అనేది చాలా 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 గర్వకారణం. మాటల్లో చెప్పడానికి లేకుండా అయిపోయింది. వాస్తవంగా 2013 నుంచి జరిగినటువంటి కార్యక్రమాలు అనేక రకమైనటువంటి పేద విద్యార్థులకు విద్యార్థుల చదువు కల్పించడం కానీ, వాళ్ళ ఫీజు విషయంలో ఆర్థికంగా మనం ముందు పడడం కానీ అన్ని రకాల సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది సార్ వారు. అదేవిధంగా ఎవరైనా నిరుద్యోగులు ఉన్నట్లయితే వాళ్ళకు కూడా మంచి మంచి, ఇప్పుడు సార్ వారు ఇక్కడ శ్రీజ ఇన్ఫ్రా అని చెప్పేసి ఒకటి సెక్యూరిటీ ఆఫీసర్లను వాళ్ళని తీసుకోవడం జరిగింది. కొంతమంది విద్యార్థులను హైదరాబాద్లో సాఫ్ట్వేర్ రంగంలోకి, ఇంకా ఇతరత్ర వారికి ఏమైనటువంటి వాళ్ళ క్వాలిఫికేషన్ ప్రకారంగా ఇతర రంగంలో కూడా తీసుకుపోవడం. అదేవిధంగా అయ్యప్ప సార్ చెప్పినట్టు అయ్యప్ప సేవా రంగంలో గత 19 సంవత్సరాలుగా అందరినీ మనకు ఆధ్యాత్మిక దానికి తీసుకుపోవడం అనేది జరిగింది. ఇటువంటి అనేక రకమైన కార్యక్రమాలు చేయడం వల్ల ఏమో మరి వారు వచ్చేసి వాళ్ళు మా సార్ని గౌరవించుకోవడం చాలా చాలా, అది మాటలకు కూడా అంతరానటువంటి విషయం జరిగింది. అది చాలా చాలా మనకు గోదావరి ప్రాంతాన్ని గర్వకారణంగా చెప్పుకుంటున్నాం. ఎస్, థ్యాంక్ యూ. పేద ప్రజలకు, అంటే పేద ప్రజలలో ఉన్న విద్యార్థులకు ఎవరైనా ఉంటే మేము ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాము. అంతేకాకుండా వారికి విద్యను కూడా అందిస్తున్నాము. అదే కాకుండా మనం ముందుగా చెప్పాల్సింది ఏంటంటే, రామగుండం పారిశ్రామిక ప్రాంతం అంటే మనం రాళ్ళు అనేవే ఉంటాయి. రాళ్లను మేము రత్నాలుగా మా యొక్క విద్యా సంస్థ నుంచి మారుస్తున్నాము. అంతేకాకుండా వారికి రాబోయే రోజుల్లో అంటే ఉన్నత విద్య కోసము మాకు చేతనైన సహాయాన్ని, అంటే చేయూతను కూడా అందిస్తున్నామని వారు మనకు చెబుతున్న సమాచారం ఇది. కెమెరా పర్సన్ సతీష్తో రామ్ అశోక్, నిరుద్యోగి న్యూస్, గోదావరి.